ఈ సమ్మర్ హీట్ చూస్తుంటే ఫ్యాన్స్, కూలర్స్ ఇవి మనకు ఈ వేడి ముందు పనికిరావు. అయితే ఈ మధ్య ఏసీ ఒక లగ్జరీ గుడ్ అని అందరి మైండ్లో ఉంటుంది. కానీ ఏసీ మనం ఎఫోర్డ్ చేయొచ్చు. ఏసీలో మనకు బేసిక్ వేరియంట్, ఇంకా మనకు హై వేరియంట్, మన బడ్జెట్ రకంగా మనకు. సో ఈ ఎండాకాలంలో మీరు ఏమైనా ఏసీ కొనాలనే ప్లాన్లో ఉంటే మాత్రం ఈ వీడియో మీకు చాలా అవసరపడుతుంది. చాలా మంది ఏసీ కొనేటప్పుడు చిన్న చిన్న మిస్టేక్లు చేస్తుంటారు. రాంగ్ సైజ్ కొనడము, రాంగ్ మోడల్ కొనడము, రాంగ్ బ్రాండ్కి వెళ్ళడము, అలా చిన్న చిన్న మిస్టేక్స్ అయితే చేస్తుంటారు. ఈ మిస్టేక్స్ చేసినప్పుడు మీకు కూలింగ్ ఉండకపోవడము, కరెంట్ బిల్ ఎక్కువ రావడము, అలాగే ఈ బాధకి ఫ్రస్ట్రేషన్ కూడా వస్తుంది. ఈ వీడియోలో మీకు ఏసీ కొనాలనుకునే వాళ్ళకి ఎలాంటి ఏసీ కొనాలి, ఎన్ని రేటింగ్ ఉన్నది ఏసీ కొనాలి, పర్ఫార్మెన్స్, పవర్ సేవింగ్, ఇవన్నిటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకా ఏసీలో మనం మెయింటెనెన్స్ ఎలా చేసుకోవాలి, ఒక ఈజీ ప్రాబ్లమ్స్ నేను ఈ వీడియోలో తీసుకొచ్చాను. సో 2020-25లో బెస్ట్ ఏసీస్ ఏంటి, మీ రూమ్ సైజ్ బట్టి మీరు ఏ ఏసీ ఎన్ని టన్ను కొనాలి, ఏసీ కొన్నాక ఎలా మెయింటైన్ చేయాలి, నేను ఈ వీడియోలో ఒక 5 మెయిన్ పాయింట్స్ అయితే చెప్తాను. ఏసీ కొనే ముందు ఈ 5 పాయింట్స్ని 100% క్లారిటీతో తెలుసుకోండి. ఈ వీడియోని కంప్లీట్గా చూడండి ఎండ్ వరకు. ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని మాత్రం ఫాలో అవ్వడం మర్చిపోకండి. నా పేరు విఘ్నేష్, మీరు చూస్తున్నారు విఘ్నేష్ టెక్ ఇన్ తెలుగు. ఏసీ వచ్చేసి మనకు టనేజ్ ప్రకారంగా ఉంటుంది. 1 టన్, 1.5 టన్, 2 టన్ ఇలా మనకు వేరియంట్స్ అయితే ఉంటాయి. మనకు 180 నుంచి 250 స్క్వేర్ ఫీట్ రూమ్ సైజ్ ఉంటే మాత్రం 2 టన్ కంపల్సరీ కావాలి. ఇంకా మనకు ఇన్వర్టర్ అండ్ నాన్ ఇన్వర్టర్ ఏసీస్ ఉంటాయి. ఇన్వర్టర్ ఏసీ వచ్చేసి మనకు పవర్ సేవింగ్లో మనకు సహాయపడుతుంది. అలాగే నాన్ ఇన్వర్టర్ వచ్చేసి మనకు కంప్రెసర్ ఆగడం, మళ్ళీ ఆన్ అవ్వడం, ఇలా మనకు కరెంట్ ఫ్లక్చువేట్గా మనకు తీసుకొని మనకు కరెంట్ బిల్ అనేది కొంచెం సేవ్ చేసి. స్టార్ రేటింగ్ BE 5 స్టార్ ఏసీ అంటే లో ఎలక్ట్రిసిటీ బిల్ ఉంటుంది, హై ఎఫిషియన్సీ, లాంగ్ టర్మ్లో మన కాస్ట్ అయితే సేవింగ్ అవుతుంది. బ్రాండ్స్ అండ్ సేల్స్ అండ్ సర్వీస్ గురించి మనం చూసుకుంటే డైకిన్, LG, పానాసోనిక్, ఈ బ్రాండ్స్కి అయితే మనకు గుడ్ సర్వీస్ ఇంకా నెట్వర్క్ ఉంటుంది. సర్వీస్ సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. మనకు సర్వీస్ సపోర్ట్ కూడా మనకు ఈ బ్రాండ్స్లో ఉందా చూసుకొని మనం ఏసీ అయితే కొనాలి. ఇన్స్టాలేషన్ స్పాట్ ఏసీకి మనం ఏ వాల్కి పెట్టాలి, అలాగే ఏ క్రాస్లో మనం వెంటిలేషన్ ఉంది, అవుట్డోర్ యూనిట్కి మనం స్పేస్ ఎక్కడ ఇవ్వాలి. బెస్ట్ ఏసీస్ 2025 గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి మనకు LG 1.5 టన్ 5 స్టార్ ఏసీ. ఇది AI డ్యూయల్ ఇన్వర్టర్ ఏసీ. మనం ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 47,000 నుంచి 52,000 లోపల మనకు దొరుకుతుంది. స్మార్ట్ కూలింగ్ ఏసీ, AI బేస్డ్ అడ్జస్ట్మెంట్, ఇంకా లెస్ నాయిస్ ఉంటుంది. నా దగ్గర అయితే LG ఏసీ అయితే నేను వాడుతున్నాను. సో నాకు LG ఏసీతో నేను సాటిస్ఫై ఉన్నాను. సెకండ్ ఏసీ గురించి మాట్లాడుకుంటే ఇది డైకిన్ 1.5 టన్ 5 స్టార్ ఏసీ. దీని ప్రైస్ విషయం వచ్చేసి మనకు 48,000 నుండి 55,000 వరకు అయితే మనకు ఉంటుంది. ప్రీమియం బ్రాండ్ ఇది. బెస్ట్ కంప్రెసర్ ఉంటుంది, సైలెంట్ ఉంటుంది, అలాగే మనకు హీట్ జోన్లో అయితే ఈ ఏసీ అయితే పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. థర్డ్ ఏసీ గురించి మాట్లాడుకుంటే వోల్టాస్ 1.5 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ ఏసీ. ఇది వచ్చేసి మనకు ఒక బడ్జెట్ ఏసీ అని చెప్పుకోవచ్చు. ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే 34,000 నుంచి 39,000 ప్రైస్ అయితే ఉంటుంది. కూలింగ్ విషయంలో బాగుంటుంది, అలాగే లాంగ్ లాస్ట్ బిల్డ్ క్వాలిటీ అయితే ఉంటుంది. పానాసోనిక్ 1.5 టన్ ఏసీ. ఇది ఒక స్మార్ట్ ఏసీ, అంటే మనకు దీంట్లో వైఫై కూడా చూడడానికి ఉంది. ప్రైస్ విషయంలో వచ్చేసి 46,000 నుంచి 51,000 వరకు మనకు ప్రైస్ అయితే ఉంటుంది. స్మార్ట్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మిరై యాప్ అయితే ఉంటుంది, అలెక్సా ఇంకా గూగుల్ సపోర్ట్ కూడా పనిచేస్తుంది. టెక్ లవర్స్కి మాత్రం ఈ ఏసీ చాలా బాగా నచ్చుతుంది. 4వ పాయింట్ గురించి మనం మాట్లాడుకుంటే మెయింటెనెన్స్. ఏసీ తీసుకోవడం ఒక స్టెప్ అయితే ఏసీని సర్వీస్ చేయించడం, ఏసీని మెయింటైన్ చేయడం అది ఇంకొక స్టెప్. ప్రతి 15 నుంచి 20 రోజులు ఫిల్టర్స్ మాత్రం క్లీన్ చేయడం మర్చిపోకండి. అలాగే అవుట్డోర్ యూనిట్ని ఒక డస్ట్ ఫ్రీ ఇంకా ఒక షేడ్లో పెడితే చాలా బాగుంటుంది. ప్రతి ఇయర్ ఒక ప్రొఫెషనల్తో సర్వీసింగ్ అయితే చేయించాలి. మీరు సర్వీస్ చేయించినప్పుడు గ్యాస్ లెవెల్స్ కూడా మీరు చెక్ చేస్తుండాలి. మీరు ఏసీని ప్రతిసారి వాడినప్పుడు 24 నుంచి 26 డిగ్రీలో మీరు ఏసీ పాయింట్స్ అది పెట్టుకుంటే మీకు పవర్ కన్సంప్షన్ అనేది చాలా తక్కువ. ఫైనల్గా చెప్పాలంటే స్మాల్ బెడ్రూమ్కి అయితే 1 టన్ ఏసీ మీకు సరిపోతుంది. మిడ్ వచ్చేసి మీకు 1.5 టన్ వాడుకోవచ్చు. అలాగే బిగ్ హాల్ అయితే కంపల్సరీ 2 టన్ వాడుకోవాలి. ఏసీలో బెస్ట్ మోడల్స్ గురించి మనం మాట్లాడుకుంటే LG వచ్చేసి మనకు పవర్ అండ్ కంఫర్ట్ బాగుంటుంది. డైకిన్ వచ్చి మనకు ప్రీమియం కూలింగ్ అయితే ఉంటుంది. వోల్టాస్ అయితే బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది. పానాసోనిక్ వచ్చేసి ఇది ఒక స్మార్ట్ ప్రోడక్ట్ అనుకోవచ్చు. మీకు ఏం కావాలి, కూలింగా, బడ్జెటా, స్మార్ట్ ఫ్యూచర్సా, ఈ బేస్ మీద చూస్ చేయండి. రాంగ్ చాయిస్ అంటే డైలీ మీకు రిగ్రెట్ అవుతారు. మీరు ఎందుకు తీసుకున్నాము అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్లో అడగండి. వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చాలా ఇలాగే టెక్ వీడియోస్ మీకు కావాలనుకుంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇలాగే మీకు మరిన్ని టెక్ వీడియోస్ గురించి నేను వీడియోస్ చేస్తాను. సో మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.